And the drawing, Thank you, Nana. హలో అండి, ఎలా ఉన్నారు అందరూ? నేను ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూడా చాలా బాగున్నామండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. నేను కృష్ణప్రియ. చాలా ఫాగీ అండ్ రెయినీ. ఇంకా ఈరోజు ఈ వీడియో ఏంటంటే, మనకి ఇన్విటేషన్ అయితే వచ్చింది. ఎక్కడికో కాదు, ఎవరో కాదు, భూసాన్లో మన తెలుగు వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళైతే మమ్మల్ని ఇన్వైట్ చేశారనమాట. ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాము. ఆ వీడియోనే ఇది. చూసారా బయట క్లైమేట్ అంతా ఎలా ఉందో? సూపర్గా అయితే ఏమీ లేదు, ఫుల్గా వర్షం పడుతుంది. అండ్ దట్టు ఆ రోజు హేజ్ అంట, చాలా స్మాల్ డస్ట్ లాగా పడుతుంది పైనుంచి అని చెప్పారు. ఆ డస్ట్ ఈజీగా ముక్కులోకి అలాగే నోట్లోకి వెళ్ళిపోతుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ 2 days అయితే అసలు బయటికి వెళ్ళొద్దని చెప్పారు. ఇంకా మేము బయటికి దిగి నడిచేది ఏముండదు కదా, కార్లోనే కానీ స్టార్ట్ అయిపోయాం. హాయ్ రియా. ఆర్ట్కి వస్తే పాపే ఉంటుంది, కానీ నేనైనా చేస్తూనే ఉంటాను. ఏంటి భలేగా బుడ్డమ్మ వేసి ఉంటుందిరా. మీరేసారా? సూపర్. ఆహాహా. మేము ఆ రోజు లంచ్ తినేసి బయలుదేరామన్నమాట. సో మేము వెళ్ళేసరికి ఆల్మోస్ట్ 2:30 అలా అయిపోయింది. లేదంటే ఒక రూమ్ అలా సరిపోతుంది రియాకి, మాకు టాయ్స్ బుక్స్. నీ బెడ్ చాలా బాగుంది, చాలా క్యూట్ గా ఉంది. అసలు నీ రూమే క్యూట్ గా ఉంది, నీలాగానే అచ్చంగా. This is dining table. You know, right? We can timings. Yeah, adult one. Wait, it worked. It worked. I'm gonna break all my circles. వీళ్ళందరూ ఆడుతున్నారు కదా కూర్చొని, అది రియా వీళ్ళ ముగ్గురికి గిఫ్ట్ చేసిందనమాట. అది చాలా బాగుంది. ఎలాగైనా దాన్ని చేసుకోవచ్చు. వాళ్ళ క్రియేటివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అనమాట, వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది. దాంతో ఎంతసేపు ఆడారు. అబ్బో, ఏం చేస్తున్నారా సామ్? అంటే అది డ్రాయింగా? ఎక్కడికైనా వెళ్ళు, మా సంస్కృతి లోకం మాత్రం తన లోకం తనదే. కొంచెం సేపు వరకు ఆడుకుంటుంది, ఇంకా దాని తర్వాత తన ఆట తనే ఆడుకుంటుంది అనమాట. ఇక్కడ రియా తెగ సీరియస్గా వెతికేస్తుంది. దేనికోసం అనుకుంటున్నారు? అదిగో నాకు గిఫ్ట్ చేయటానికి. థ్యాంక్ యూ నానా, థ్యాంక్ యూ. ఎంత బాగుందో రోజు. చిట్టిది ఇచ్చింది, గుడ్డమ్మ ఇచ్చింది రోజు. అదిగో నా కోసం రోజు అయితే ఇచ్చింది. దాన్ని ఇప్పటికీ ఇంట్లో దాచుకున్నాను అలాగే. బీ బ్రేవ్. సూపర్. ఫేవర్ వచ్చేసింది. హాయ్ కిట్టుమ్మా. సూపర్.
ఓకే. నేను బ్యాక్గ్రౌండ్ వాయిస్ అయితే ఎక్కువ ఇవ్వలేదు, ఒరిజినల్ సౌండ్సే ఉంచేశాను. డీటెయిల్గా చెప్పలేదు కదా. తన పేరు పద్మిని, పాప పేరేమో రియా అనమాట. అన్నయ్య పేరు నాకు సడన్గా గుర్తుకు రావట్లేదు. మేము వెళ్ళేసరికి 2:30 అయిపోయిందని చెప్పామా. అప్పటి నుంచి 5:30 వరకు అయితే అక్కడే ఉన్నాము. అసలు ఎంత బాగా టైం స్పెండ్ చేసాము, ఇట్టే గడిచిపోయినట్టుగా అనిపించింది. అండ్ ఆ రోజు చాలా మబ్బుగా ఇట్లా వర్షంగా ఉంది కదా, ఇంకా తొందరగా చీకటి పడిపోతున్నట్టుగా అనిపించింది. మమ్మల్ని అయితే అసలు ఎంత బాగా రిసీవ్ చేసుకున్నారో. అండ్ బుడ్డమ్మ ఉంది కదా, రియా తన పేరు చెప్పాను కదా, అసలు తను ఎంత కైండ్, చాలా స్వీట్ కిడ్, ఎంత మంచి రెస్పెక్ట్ ఇస్తుందో పెద్దవాళ్ళకి కానీ, ఎంత బాగా మాట్లాడుతుందో, పిల్లలతోటి బాగా కలిసిపోయింది. బోల్డ్ అంతసేపు అయితే ఆడుకున్నారు వీళ్ళు. సడన్గా ఎందుకో కానీ కిట్టుకి అయితే బాగా జ్వరం చేసేసింది. మార్నింగ్ వెళ్ళేటప్పటికే కొంచెం నలతగా ఉన్నట్టుగా అనిపించాడు, కొంచెం నీరసంగా అట్లాగా. ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత కాసేపటికి బాగా జ్వరం వచ్చేసింది. నేను చెప్పడం మర్చిపోయాను, అసలు వాళ్ళు పిలవటం మమ్మల్ని లంచ్కి ఇన్వైట్ చేశారు. మా హస్బెండ్కి చాలా మొహమాటం, వెళ్ళటమే, లంచ్కి ఎట్లా వెళతాము, మామూలుగా కలుద్దామన్నారంటే ఇంకా అప్పుడు ఇట్లా ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసిన తర్వాత బయలుదేరామన్నమాట. ఈ వీక్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ వీక్ లంచ్కి అయితే వెళ్ళాము వాళ్ళ ఇంటికే. ఆ వీడియో అయితే నెక్స్ట్ వీక్ పోస్ట్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో చెప్పలేదు కదా, పిల్లలు స్కూల్ చూడడానికి అయితే వెళ్తున్నాము. ఆల్రెడీ GIFS సాచాన్లో స్కూల్కి వెళ్తున్నారు. అండ్ ఇక్కడ దగ్గరలో ఒక 7-8 కిలోమీటర్స్లో ఇంకొక స్కూల్ ఉందంట. సో అది కూడా ఒకసారి చూద్దాము, కనుక్కుందామనంటే స్కూల్కి అయితే వచ్చాము. కానీ ఆ రోజు స్కూల్లో ఎవ్వరూ లేరు, అనవసరంగా వచ్చామనిపించి ఇంక రిటర్న్ అయిపోయాం వెంటనే. ఏప్రిల్ మంత్ కూడా వచ్చేసింది. ఈరోజు April 1st. అందరికీ గుర్తొచ్చేది ఏంటిది, ఏప్రిల్ ఫూల్ కదా. ఈరోజు మీకు మెమరీస్ ఉన్నాయా ఏమైనా? నాకైతే బోలెడన్ని మెమరీస్ ఉన్నాయి. స్కూల్లో కానీ, కాలేజ్లో కానీ, ఇంటి దగ్గర కానీ చాలా మెమరీస్ ఉన్నాయి. పొద్దున్నే లగవగానే మా అమ్మ అయితే నీ కాలు మీద ఏదో పాకుతుంది రానండి అనేది, నేనేమో కళ్ళు నలుపుకుంటూ వచ్చి తెగ భయపడిపోయేదాన్ని. మా అమ్మ భలేగా మాతో పాటు కలిసిపోయి ఆడేదనమాట. నేను ఇప్పుడు నా పిల్లలతో ఎట్లా ఆడుకుంటున్నాను అలా. అసలు ఆ రోజులన్నీ చాలా మెమరబుల్ డేస్ అవన్నీ. మీకు కూడా ఇట్లాంటి మెమరీస్ ఉన్నాయా? ఉంటే కింద కమెంట్ చేయండి. అండ్ ఆ రోజు మా చెల్లితోటైతే పెద్ద గొడవలు అయిపోయాయి. అంటే నువ్వు చిన్నదానివి, నన్ను అలా చేయకూడదు. ఫస్ట్ బాగానే తీసుకునేదాన్ని నేను, ఏంటంటే మరీ అన్నిటికీ చిన్నప్పుడు ఏది చెప్పినా సరే నిజమని నమ్మేసేదాన్ని అనమాట. అట్లా ఫూల్ అయిపోయేదాన్ని ఆ రోజు. నువ్వు అట్లా చేయకూడదు, నేను నీకంటే పెద్దదాన్ని కదా, నువ్వు అలా చేయకూడదంటే చేయకూడదని ఇద్దరం కొట్టుకునేదాకా వెళ్ళిపోయేదనమాట ఆ రోజు. ఎంత బాగుంది, చాలా స్వీట్ మెమరీస్ అవన్నీ. మీకు ఇట్లాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయా? మీ పేరెంట్స్తో కానీ, మీ ఫ్రెండ్స్తో కానీ, మీ క్లాస్మేట్స్తో కానీ ఇట్లాంటి మెమరీస్ ఏమైనా ఉంటే నాకు కింద కమెంట్ చేయండి. సో యా, దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో. వీడియో ఎలా అనిపించింది? వీడియో నచ్చిందా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి. నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణ ఇన్ కొరియా. థ్యాంక్స్ ఫర్ యువర్ టైమ్. సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.